స్టార్ ఇండియా అకాడమీలో గ్రూప్ 2 కోచింగ్ మొత్తం కూడా 6,000కి ఇస్తా ఉన్నాం. స్టార్ ఇండియా అకాడమీ ప్రత్యేకత ఏంటంటే స్టోరీ టెల్లింగ్, క్లూ వర్డ్స్, షార్ట్ కట్స్ తోటి సబ్జెక్ట్ అనేది లాంగ్ టర్మ్ ఉండేటట్టుగా మేము టీచ్ చేయడం జరుగుతూ ఉంటుంది. 360 డిగ్రీస్లో సబ్జెక్ట్ని కరెంట్ అఫైర్స్ లింక్ చేస్తూ అద్భుతమైనటువంటి టీచింగ్ ఇస్తున్నటువంటి ఏకైక కోచింగ్ సెంటర్. సో మీరు కావాలంటే ఒకసారి మన డెమో చూడొచ్చు. మీరు స్టార్ ఇండియా అకాడమీ అని యూట్యూబ్ ఛానల్ కనుక మీరు చూస్తూ ఉంటే సో మీరు ఒకసారి మన కోచింగ్ని మిగతా వాళ్ళ క్లాసులు మీరు అంచనా వేసుకోవచ్చు. రైట్. సో మనకి క్లాసులన్నీ కూడా స్టార్ ఇండియా అకాడమీ యాప్ ఉంది, యాప్లో ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది. సో మనకి స్టార్ ఇండియా అకాడమీ పేరు మీదనే మనకి ఫేస్బుక్ కూడా ఉంది. తర్వాత వచ్చరికి మీకు ఏదైనా కరెంట్ అఫైర్స్కి సంబంధించిన కానివ్వండి, మెటీరియల్స్ కానివ్వండి, ఏదైనా ఇట్లా అప్డేట్స్ అన్నీ కూడా, జాబ్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీరు కావాలంటే ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి, మీకు గ్రూప్లో యాడ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. రైట్. ఈరోజు మనకి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి సార్ అంటే మనకి ఏప్రిల్ తర్వాత వచ్చరికి దానికన్నా ముందు మార్చ్, ఈ 2 నెలలను బేస్ చేసుకొని మనకి ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ దీన్ని మనము సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటారు. దీన్ని బేస్ చేసుకొని కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ ఉన్నాయి. ఇంతకుముందు మనకి క్వశ్చన్స్ ఎలా ఇచ్చేవాడు అంటే మనకి డేట్స్ మీద క్వశ్చన్ అడిగేవాడు. ఇప్పుడు కొంచెం ట్రెండ్ మారి థీమ్స్ మీద కూడా క్వశ్చన్స్ అన్ని ఇస్తూ ఉన్నాడు. ఇది మనం సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలనేది ఒక టెక్నిక్ ద్వారా చెప్పిస్తాను. కొన్ని ఇమేజెస్ కూడా తీసుకున్నాను. అద్భుతంగా మీకు పర్మనెంట్గా గుర్తుపెట్టుకునే విధానం అనేది మనం ఇక్కడ నేర్పిద్దాం. రైట్. మనం ఏం చేద్దాం సార్ అంటే ఫారెస్ట్ అనే వర్డ్ అనేది మనం తీసుకోండి. నేను జాగ్రఫీ సబ్జెక్ట్ చెప్పబోతున్నప్పుడే మీకు ఫారెస్ట్ అనేటువంటి విధానం వర్డ్ తీసుకొని ఈ డేట్స్ అన్ని నేర్పించడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ ఫారెస్ట్ అనే చాప్టర్ దగ్గరనే ఈ డేట్స్ అన్ని నేను చెప్తాను. సో ఇవన్నీ నాకు చెప్పాలని మనసులో అనిపించింది, చాలా ఇంపార్టెంట్, చాలామందికి తెలియదని. రైట్. ఇక్కడ వర్డ్ని మనం కట్ చేసుకుంటా ఉంటే పైన మనము ఒక మార్చి నెల అనేది రాసుకుందాం. మనం FOREST అనేటువంటి 4 పదాలుగా కట్ చేద్దాం. FO అంటే మనం తీసుకుందాము. FO అంటే ఏంటి సార్ అంటే ఫారెస్ట్ అనే పదాన్ని తీసుకుందాం. FO అంటే ఫారెస్ట్. వరల్డ్ ఫారెస్ట్ డే ఎప్పుడు అనేది ఒక పాయింట్ మనం చూస్తూ ఉంటాం. అనగానే రెయిన్ అనమాట, వర్షము. వర్షములు ఏముంటుంది? నీరు ఉంటుంది, అంతే కదా. వర్షం అంటే నీరే కదా. కాబట్టి వాటర్ డే అనే పాయింట్ మనం తీసుకుందాం. తర్వాత రండి, ఫారెస్ట్లో అనే వర్డ్ చాలా డిఫరెంట్గా రాశాను, అందువల్ల దీన్ని మనం 2 టైమ్స్ రాసుకుందాం. అంటే మనకి ఇక్కడ పైన రాసుకుందాము ఎన్విరాన్మెంటల్ డే అంటారు అనమాట. ఎన్విరాన్మెంటల్, పర్యావరణము అంటారు. ఇది కొంచెం డిఫరెంట్గా రాశాం కాబట్టి దీన్ని ఇలా ఉన్నటువంటి ఈని కనుక మనం డౌన్ చేస్తే ఏమైంది? ఎం అయింది. సో కాబట్టి నేను కొంచెం డౌన్ చేసి ఏం రాస్తున్నాను సార్ అంటే ఎం అనే వర్డ్గా తీసుకొని దీన్ని నేను మీటీరియోలాజికల్ డే అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. మీటీరియోలాజికల్ డే అంటారు అనమాట. వాతావరణ దినోత్సవంగా దీన్ని పిలవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక ఎస్టీలో ఎస్ అనే పదాన్ని తీసేసుకుంటా ఉంటే టీ అనే పదాన్ని తీసుకుందాం. ట్యూబెర్క్యులో బ్యాసిల్లస్ టీబీ అంటారు అన్నమాట. ట్యూబెర్క్యులో బ్యాసిల్లస్ టీబీ. సో ఈ ఫారెస్ట్ ద్వారా పైన మార్చ్ అనే పదం రాశాము కాబట్టి ఇప్పుడు రండి, మార్చి 21 ఫారెస్ట్. FO అంటే ఫారెస్ట్, అంటే రెయిన్, వాటరు, దట్ ఈస్ మార్చి 22. తర్వాత అనగానే మనకి ఎన్విరాన్మెంట్ అంటాం. ఇది మనం తర్వాత చూద్దాం. అనే వర్డ్ని కొంచెం డౌన్ చేసుకున్నామంటే ఇక నెక్స్ట్ సీరియల్ నెంబరు మార్చి 23. తర్వాత టీబీ వచ్చరికి ట్యూబెర్క్యులో బ్యాసిల్లస్ మార్చి 24. అంటే వరుసగా మార్చి నెలలో ఫారెస్ట్ అనేటువంటి వర్డ్ని గుర్తుపెట్టుకొని 4 రోజులు మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఏంటిది అది? ఫారెస్ట్. FO అంటే ఫారెస్ట్, అంటే రెయిన్, వాటర్. అనే వర్డ్ని మనం డౌన్ చేసుకున్నాం మీటరలాజికల్. టీ అంటే ట్యూబెర్క్యులో బ్యాసిల్లస్. ఇదేంటి సార్ అంటే ఎరాడికేషన్ ఆఫ్ ది ఎరాడికేషన్ అంటే మనము టీబీని ట్యూబెర్క్యులో బ్యాసిల్లస్ ఏదైతే మనకి చెప్పుకుంటామో క్షయవ్యాధి అని లంగ్స్కి సంబంధించి, ఈ క్షయవ్యాధిని నివారించాలని ప్రభుత్వం అనేది మనకి తీసుకొస్తూ ఉంటుంది. దాన్ని మార్చి 24 అంటారు. ఇప్పుడు రండి, దీన్ని కొంచెం మనం డిఫరెంట్గా రాశాం కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాం సార్ అంటే ఎన్విరాన్మెంటల్ అనే పదాన్ని మనం తీసుకుందాం. సో ఎన్విరాన్మెంటల్ ఎప్పుడు వస్తుంది? మనకి June 5 అనేది వస్తూ ఉంటుంది. ఎన్విరాన్మెంటల్ డే June 5. సో ఇక్కడే మనం ఒక పాయింట్ రాసుకుందాము. ఎన్విరాన్మెంటల్ June 5 అయితే మరి ఓజోన్ డే ఎప్పుడు సార్ అని చెప్పేసి మనకు క్వశ్చన్ అనేది వస్తూ ఉంటుంది. ఓజోన్ డే అనమాట. ఓజోన్ డే అనేది మనకి
సెప్టెంబర్ 16న వస్తూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఈ 2 డేట్స్ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎన్విరాన్మెంటల్ మనకి జూన్ 5న వస్తూ ఉంటుంది. ఓజోన్ డే వచ్చరికి సెప్టెంబర్ 16 వస్తుంది. అంటే మనకి ఫారెస్ట్ అనే వర్డ్ని బేస్ చేసుకొని ఇన్ని అంశాలు మనం తీసుకున్నాం. ఇప్పుడు రండి, ఇప్పుడు ఏంటి సార్ అంటే మార్చి నెలలో 22వ తారీఖు, తర్వాత వచ్చరికి ఏప్రిల్ నెలలో 22nd ఏముంది, తర్వాత మే నెలలో 22nd ఏముంది. అన్నీ కూడా 22nd సంబంధించి ఇవి కూడా ఎన్విరాన్మెంటలే. ఇప్పుడండి మార్చిలో ఏం చెప్పుకున్నాం మనం, వాటర్ అనేది మనం చెప్పుకున్నాం, రైట్. వాటర్ డే ఎప్పుడు మనకి అంటే నీటి దినోత్సవం ఎప్పుడంటే మార్చి 22. ఇప్పుడు ఏప్రిల్ 22, ఒక డేట్ అనేది కామన్ ఇక్కడ 22 అనేది. ఏప్రిల్ 22 వచ్చరికి మదర్స్ ఎర్త్ డే అంటారు, ధరిత్రి దినోత్సవం అంటారు, ఎర్త్ డే అంటారు అన్నమాట. ఎర్త్ డే, మదర్స్ ఎర్త్ డే అంటారు, ధరిత్రి దినోత్సవము అంటారు. దరిద్రం కాదు, ధరిత్రి దినోత్సవం. మే 22 వచ్చరికి బయోడైవర్సిటీ డే అంటారు, బయోడైవర్సిటీ డే అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటారండి. ఇక్కడ 22 అనే పదాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. వాటర్ తర్వాత వచ్చరికి ఎర్త్ వచ్చరికి బయోడైవర్సిటీ. ఇప్పుడు రండి, దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే, ఇలా భూమి ఉంటుంది, పైన క్లౌడ్స్ ఉంటాయి. క్లౌడ్స్లో నుంచి ఏమొస్తే మనకి వర్షం వస్తుంది కదా, నీరు వస్తుంది. ఈ నీరు ఎక్కడ పడుద్ది మనకి, వాతావరణంలో అంటే భూమి మీద పడుతుంది అంతే కదా. వర్షం పడ్డప్పుడు ఎక్కడ పడతాయి, భూమి మీద పడతాయి. భూమి మీద పెట్టడం వల్ల ఏం జరుగుతుంది సార్ అంటే, ఎక్కడైతే వాటర్ బాగా అవైలబుల్గా ఉంటుందో అక్కడ ఏం జరుగుతూ ఉంటాయి, ఫారెస్ట్ అనేది మనకి పెరుగుతుంది. ఫారెస్ట్ పెరగగానే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి సార్ అంటే, ఇక్కడ యానిమల్స్ అనేవి మనకి ఉంటాయి. అంటే ఇక్కడ క్లౌడ్స్ ఉంటాయి, నీరు ఉంటాయి, వర్షం బిందువులు ఎక్కడ పడుతున్నాయి, భూమి మీద పడుతున్నాయి. సో ఈ భూమి మీద ఏముంటాయి, జంతువులు ఉంటాయి, గుర్తుపెట్టుకుంటాం. బయోడైవర్సిటీ అంటే ప్రాణం ఉన్నటువంటి విభిన్న జంతువులను మనం బయోడైవర్సిటీ అంటారు. ఇప్పుడు అంటే నీరు ఎక్కడ పడుతూ ఉంది మనకి, భూమి మీద పడుతూ ఉంది. వర్షం భూమి మీద పడుతూ ఉంటుంది. సో ఈ భూమి మీద ఏముంటాయి మనకి, జంతువులు ఉంటాయి. మనకి విభిన్న ప్రాణం ఉన్నటువంటి విభిన్న జీవజాతులు అనేవి మనకి ఒకటే కాదు కదా, జంతువులు అనేది విభిన్న జంతు జాతులు. ఇప్పుడు ఏంటిది మనకి, ఇది మార్చి నెల, ఇది ఏప్రిల్ నెల, తర్వాత వచ్చరికి ఇది మే నెల అనేది మనం తీసుకున్నాం. ఇప్పుడు రండి ఇంకొక డేట్ చెప్తాను. ఇక్కడ బయోడైవర్సిటీ యాక్ట్ అనమాట, బయోడైవర్సిటీ యాక్ట్ అని, ఇది చాలా ఉన్నాయి. ఇవన్నీ నేను ఫారెస్ట్ చాప్టర్లు అన్నీ చెప్పాను. ఎన్సీఆర్టీ బేస్డ్గా ఇలా అద్భుతంగా గుర్తుపెట్టుకుని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మీకు జాగ్రఫీ కూడా ఇండివిజువల్గా మీకు 700 రూపీస్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. మొత్తం ఎన్సీఆర్టీ బేస్డ్ ఉంటుంది, మీకు యూపీఎస్సీ స్టాండర్డ్ ఉంటుంది, అందులో మీరు భయపడాల్సిన పని లేదు. బయోడైవర్సిటీ రండి, బయోడైవర్సిటీ యాక్ట్ ఎప్పుడు వచ్చింది సార్ అంటే మనకి 2002లో వచ్చింది బయోడైవర్సిటీ యాక్ట్. బయోడైవర్సిటీ డే ఎప్పుడు వచ్చింది మనకి, బయోడైవర్సిటీ ఎప్పుడు వచ్చింది సార్ అంటే మనకి మే 22 వచ్చింది, మే 22. ఇప్పుడు చూడండి సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. బి నెంబర్ ఎంత, ఆల్ఫాబెట్లో బి నెంబర్ ఎంత, 2. ఇక్కడ 2 వచ్చింది, ఇక్కడ 2 వచ్చింది, 2002. ఇక్కడ 2 వచ్చింది, ఇక్కడ 2 వచ్చింది. ఇక్కడ 0 ఉందా, ఈ 0 పెట్టుకు మధ్యలో ఏమైంది, 2002. బయోడైవర్సిటీ యాక్ట్ అంటే బి నెంబర్ 2తో స్టార్ట్ అవుతుంది, దట్ ఈస్ 2002, 22 మే అనమాట. ఇది మనకు అంశం అనమాట. ఇవి డేట్స్కి సంబంధం. ఇప్పుడు మనం ఏం చేద్దాం సార్ అంటే, ఈ ఆర్గనైజేషన్ అంటే ఈ డేట్స్ని సెలబ్రేట్ చేసేవాళ్ళు ఎవరు, ఈ 2021లో ఉన్నటువంటి థీమ్స్ ఏంటో కూడా మనం చూద్దాం. ఫస్ట్ వద్దాం. ఇక తీసుకుంటామంటే ఇక్కడ మనకి ఏముంది సార్ అంటే, యునైటెడ్ నేషన్స్ వాళ్ళు దీన్ని సెలబ్రేట్ చేస్తున్నారు. ఏంటది, మార్చి 21 ఏం చెప్పుకున్నాం, 21 అంటే ఎఫ్ అంటే ఫారెస్ట్ అనమాట, ఫారెస్ట్ డేని, ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫారెస్ట్ని సెలబ్రేట్ చేస్తున్నారు. ఎవరు అన్నప్పుడు యుఎన్ఓ వాళ్ళు. ఇప్పుడు రండి, యుఎన్ఓ ఎక్కడుంది మనకి, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, యుఎన్ఓ హెడ్ క్వార్టర్ ఎక్కడుంది, ఎన్ అన్నప్పుడు పెద్ద లెటర్ తీసుకోండి, ఎన్ అంటే న్యూయార్క్లో ఉంది. ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇక రండి, ఇక థీమ్కి సంబంధించి ఈ సంవత్సరం మనకి ఏం థీమ్ ఇచ్చారు సార్ అంటే, ఏ పాత్ టు రికవరీ అండ్ వెల్ బీయింగ్. ఈ పాయింట్ తీసుకోండి. రికవరీ అంటే పునరుజ్జీవనం అవ్వాలి, వెల్ బీయింగ్ అంటే శ్రేయస్ అనమాట. సో మన భూమి అనేది తిరిగి రికవర్ అంటే మొక్కలు అనేవి తిరిగి రికవర్ అవ్వాలి, శ్రేయస్సు కోసం ఉపయోగపడాలి. అది మనం ఏం చేయాలా, ఏ పాత్ టు ఒక రోడ్డు మార్గాన్ని మనం ఏర్పాటు చేయాలి. ప్రతి ఒక్కరు కూడా మనందరం క్షేమకరంగా ఉండాలి అంటే మన మొక్కలను మళ్ళీ తిరిగి పెంచాల్సిన అవసరం ఎంతైనా. ఏ పాత్ టు రికవరీ అండ్ వెల్ బీయింగ్ అనే పదాలు, రికవరీ వెల్ బీయింగ్ అనే పదాలు గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నదనుకోండి, రికవరీ అవుతారు. రికవరీ అంటే దాని అర్థం ఏంటది, వాళ్ళ యొక్క శ్రేయస్సు బాగున్నది, వెల్ బీయింగ్స్ అందరూ కోరుకుంటారు. వెల్ బీయింగ్స్ అంటే
మంచి కోరుకుంటారు. మనం బాగుండాలని కోరుకునే వాళ్ళు ఏమనుకుంటారు, ఇటు త్వరగా కోరుకోవాలిరా బాబు ఈ కోవిడ్-19 నుంచి ఇట్లా మనం కోరుకుంటాం. అట్లాగా ఒక వర్డ్‌ని మనం చదివినప్పుడు చదివామనేది కాదు గానీ, అది మన మైండ్‌లో ఉందా లేదా అనేది మనం చూసుకోవాలి. ఇప్పుడు రండి. ఇక మార్చి తర్వాత మనకి 21 తర్వాత 22 అనమాట. 22 ఏం చెప్పుకున్నాం మనము FOR. ఆర్ అంటే రెయిన్. రెయిన్ అంటే ఏంటిది? వాటర్ అనమాట. వాటర్ డే దీన్ని ఎవరు సెలబ్రేట్ చేస్తున్నారంటే యునైటెడ్ నేషన్స్ వాళ్ళు. సోమాలియా కంట్రీలో విపరీతమైనటువంటి వాటర్ స్కేర్సిటీ ఉన్నదని చెప్పేసి మెయిన్ వెబ్‌సైట్‌లోకెళ్ళి దీన్ని తీసుకోవడం అనేది జరిగింది. ఈ సంవత్సరం మనకి ఏమని మనకి ఇచ్చారు సార్ అంటే సెలబ్రేటింగ్ వరల్డ్ వాటర్ డే 21 ఏందంటే వాల్యూయింగ్ వాటర్. నీరనేది చాలా మనకి విలువైనటువంటిది. అంటే మనం వాటర్ ఈజ్ ఈక్వల్ టు అనగానే ఏంటి సార్ అంటే అది ని జీ అంటే జీవము అంటారు. లేకుంటే మనకి చాలా విలువైనది, ప్రాణము అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. వాటర్ ఈజ్ ఎ లైఫ్ అంటారనమాట. సో ఇట్లాగా మనము ఈ 2021లో మనకి ఏమని సెలబ్రేట్ చేసినారు మార్చి 22లో అంటే వాల్యూయింగ్ వాటర్ అనమాట. దీనికి మనకి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ FAO వాళ్ళు రోమ్లో ఉంది. మనకిది ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ రోమ్లో ఉంది. దీని సహకారంతో మనకి ఈ సంవత్సరం సెలబ్రేషన్స్లో వాల్యూయింగ్ వాటర్ అనే థీమ్ ఇవ్వటం అనేది జరిగింది. నెక్స్ట్ 22 తర్వాత నెక్స్ట్ డేట్ ఏంటిది మనకి 23 అనమాట. సో మార్చి 23. సో మార్చి 23లో ఈ వరల్డ్ మెటలాజికల్ డేని ఎవరు సెలబ్రేట్ చేస్తున్నారు సార్ అంటే WMO వాళ్ళు చేస్తున్నారు. వరల్డ్ మెటలాజికల్ ఆర్గనైజేషన్ WMO అంటారు. వరల్డ్ మెటలాజికల్ ఎక్కడ ఉంది సార్ దీని హెడ్ క్వార్టర్ అంటే జెనీవాలో ఉంది. జెనీవా ఎక్కడంటే మనకి స్విట్జర్లాండ్లోని జెనీవాలో మనకి వరల్డ్ మెటలాజికల్ ఆర్గనైజేషన్ ఉంది. ఇండియన్ మెటలాజికల్ డిపార్ట్మెంట్ IMD క్లైమేట్ అనే చాప్టర్లో దీని గురించి మనం చాలా డీటెయిల్గా చెప్పుకున్నాం. మనకి పూనాలో కనిపిస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం మనకి ఇచ్చినటువంటి థీమ్ ఏంటి అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో దేనికి ప్రాముఖ్యత ఇచ్చాం సార్ అంటే థీము ఓషన్ సముద్రం, క్లైమేట్ శీతోష్ణ స్థితి, వెదర్ వాతావరణము ఈ మూడిటికి ఇచ్చారు. అంటే మనకి మెటీరియాలజీ అంటే ఈ అన్నిటినీ కలిపి మనం అర్థం చేసుకోవచ్చు. సముద్రంలో ఏమున్నాయి, తర్వాత వచ్చరికి శీతోష్ణ స్థితి ఎలా ఉంటుంది అంటే మనకి సమ్మర్, వింటర్, రైనీ సీజన్ అంటారు కదా, దీనికి సంబంధించింది. వెదర్ అంటే మనకి వాతావరణం, దానిలో ఉన్న పొల్యూషన్ ఇవన్నీ కూడా మనకి చెప్పేది వెదర్గా చెప్పుకోవచ్చు. సో ఓషన్, క్లైమేటు, వెదర్ ఈ మూడిటి కాంబినేషన్తో థీమ్ అనేది ఈ సంవత్సరం ఇవ్వడం అనేది మనం చూడవచ్చు. నెక్స్ట్ అని వచ్చరికి 24 డేట్ తీసుకుందాం. మార్చి 24. సో 24th మార్చిలో ఏముంది మనకి FOREST అన్న. టీ అంటే ట్యూబర్క్యులోసిస్ అండ్ TB అంటారన్నమాట. మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అంటారన్నమాట. ట్యూబర్క్యులోసిస్ అంటే మనకి లంగ్స్కి సంబంధించి. ఇది దేనివల్ల బ్యాక్టీరియా, వైరస్ అంటారు. ఇది బ్యాక్టీరియా పేరులోనుంది మైకోబాక్టీరియా. ఈ 2021లో మనకి ఏం థీమ్ తీసుకున్నారు సార్ అంటే ద క్లాక్ ఈజ్ టికింగ్ అంటారు. ద క్లాక్ ఈజ్ టికింగ్ అంటే గడియారం కొట్టుకుంటుంది, హరి అప్ అనమాట. దాని మీనింగ్ ఒక ఫ్రేజ్ అనమాట. ఇది చాలా త్వరపడండి అని దాని అర్థం. ఇది అండ్ TB అనే దాంతో మనము 24ని మనం సెలబ్రేట్ చేసుకుంటాం. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది మనకు తెలుసు WHO. ఇది ఎక్కడుంది కూడా, ఇది కూడా మనకి జెనీవాలో ఉంది, స్విట్జర్లాండ్లో. మనం ఏం చెప్పుకున్న ఇంతకుముందు వరల్డ్ మెటలాజికల్ ఆర్గనైజేషన్ చెప్పుకున్నాం, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గుర్తుపెట్టుకోండి. సో ఈరోజు మనకి కోవిడ్కి సంబంధించిన గైడ్లైన్స్ అంతా వీళ్ళే ఇస్తూ ఉన్నారు. సో ఇది ఉన్న మనకి పాయింట్. వరల్డ్ TB డే 2021కి సంబంధించి ద క్లాక్ ఈజ్ టికింగ్, ఇది ఒకటి థీమ్ని మనం తీసుకోవాలి. దీన్ని మనం తెలుగులో క్షయవ్యాధి అంటారు, రైట్. ఇక నెక్స్ట్ వన్ వచ్చరికి ఎర్త్ డే అనమాట. దారిద్ర్య దినోత్సవం. అంటే మనము మార్చి అయిపోయింది కదా, ఇక మార్చి అయిపోయిన తర్వాత మనం ఏం చేసాం, మనం ఏప్రిల్కి వచ్చాం అంతే కదా. సో మార్చి మనకి 22 చెప్పుకున్నాం కదా. 22 ఏం పడుతుంది, వర్షం నీరు పడుతుంది. నీరు ఎక్కడ పడుతూ ఉంటుంది, భూమి మీద పడుతుంది. చూడండి భూమి మీద అంతా. సో ఈ ఎర్త్ డే వచ్చరికి మనకి April 22 మనకి ఈరోజు న్యూస్ అనమాట ఇది. సో April 22 మనకి దీన్ని ఏమంటాం సార్ అంటే మదర్స్ ఎర్త్ డే అనే పేరుతో పిలుస్తారు. మదర్స్ ఎర్త్ డే అంటారు. ఇది మదర్స్ ఎర్త్ డే అనగానే మీకు తల్లిగా భూమిని భూమాత అని చెప్పేసి పిలవటం అనేది జరుగుతూ ఉంటుంది. అలా దీన్ని సెలబ్రేట్ చేస్తారు. ఈ ఎర్త్ సమ్మిట్ అనేది ఎక్కడ జరిగింది అనేది ఒక పాయింట్ కూడా మనం తీసుకుందాం. ఎర్త్ సమ్మిట్ అంటారు. ధరిత్రి దినోత్సవము అంటారు.
ధరిత్రి దినోత్సవం. ఇది మనకి రియోలో జరిగింది. దీన్ని రియో సమ్మిట్ అంటారు 1992లో. ఈ 1992లోనే ఈ బయోడైవర్సిటీని కన్జర్వేషన్ చేయడం కొరకు ఇన్స్టిట్యూట్ కన్జర్వేషన్, ఎక్స్టిట్యూట్ కన్జర్వేషన్ వచ్చినదని మనము ఆల్రెడీ చెప్పేసుకున్నాం అనమాట. ఇక థీమ్ గురించి మనం వద్దాం. ఈసారి మనకి ఏప్రిల్ 22 అయినటువంటి మదర్స్ ఎర్త్ డేకి థీమ్ ఏంటి సార్ అంటే రెస్టోర్ అవర్ ఎర్త్ అనమాట. ఏంటిది మనం ఇక్కడ ఒకే ఒక పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి, రెస్టోర్. మనం ఏదైతే భూమి నుంచి కోల్పోయామో దాన్ని తిరిగి మళ్ళీ పునఃస్థాపితం అనేది చేయాలా. రెస్టోర్ అవర్ ఎర్త్ అనేది థీమ్, చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇక నెక్స్ట్ వన్ వచ్చరికి మే 22. సో ఈ మే 22 అనేది మనకి ఇంకా రాలేదు. మనం ఇప్పుడు ఏప్రిల్ ఎండింగ్లో ఉన్నాం కదా, మీరు ఏం చేయాలి సార్ అంటే మే 22 నేను కరెంట్ అఫైర్ గ్రూప్లో అప్డేట్ చేస్తూ ఉంటాను. మే 22 ఏముంటుందంటే మనకి బయోలాజికల్ డైవర్సిటీ డే అని చెప్పేసి దీన్ని పిలవటం అనేది జరుగుతుంది. సో ఇది మనకి ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, మే 22. మే అన్నప్పుడు బయోడైవర్సిటీ, బి అన్నప్పుడు 2 వస్తుంది, 2 వస్తుంది. తర్వాత 2 అంటే యాక్ట్ కూడా 2002లో వచ్చింది. బయోడైవర్సిటీ డే కూడా 22లో వచ్చిందని చెప్పి చెప్పుకున్నాం. ఇది మనం ఇప్పుడు ఏప్రిల్లో ఉన్నాం కదా, మేలో వచ్చినప్పుడు మీరు అప్డేట్ అనేది చేసుకోవచ్చు అనమాట దీన్ని. ఇక తర్వాత వచ్చరికి బయోడైవర్సిటీ వేరు, వైల్డ్ లైఫ్ వేరు, గుర్తుపెట్టుకోండి. వైల్డ్ లైఫ్ అంటే మనకి వన్యమృగాలు అంటారనమాట, వన్యమృగాలు. సో వన్యమృగాలు అంటే అడవుల్లో ఉన్నటువంటి మనకి వైల్డ్ లైఫ్ యానిమల్స్ అనమాట ఇవన్నీ. సో బయోడైవర్సిటీ అంటే ఒక ప్రాంతంలో విభిన్న జాతులు నివసిస్తూ ఉన్నప్పుడు వాటి మధ్య ఇంట్రడాక్షన్ ఎలా ఉంటుంది, వాటి యొక్క థ్రెట్ అనేది ఎలా ఉంటుంది, దాని గురించి మనం స్టడీ చేస్తాం. వైల్డ్ లైఫ్ యానిమల్స్ అంటే అడవి ప్రాంతాల్లో పెరుగుతున్నటువంటి జంతుజీవుల గురించి మనము స్టడీ చేస్తాం అనమాట. వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ యాక్ట్ అనేది మనకి 1972లో వస్తుంది. తర్వాత వచ్చరికి ఎండేంజర్డ్ స్పీసెస్ యాక్ట్ అనమాట. ఎండేంజర్డ్ స్పీసెస్ యాక్ట్ అంటారు, ఇది 1973కి సంబంధించింది. వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ యాక్ట్ అంటారు 1972. గుర్తుపెట్టుకోండి చట్టాలు. వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ యాక్ట్ 1972. ఎండేంజర్డ్ స్పీసెస్ అంటే మనకి అంతరించిపోతున్నటువంటి జంతువులకు సంబంధించింది 73. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు సార్ అంటే మనకి సింపుల్ గుర్తు. ఎండేంజర్డ్ స్పీసెస్ అంటే ఎలా ఉంది, ఇలా ఉంది. దీన్ని తిప్పుకుంటే ఏమైంది మనకి 3 అయింది. ఇక్కడ తిప్పుకుంటే ఏమైంది, ఇది ఈ అయింది. ఎండేంజర్డ్ 73 గుర్తుపెట్టుకోండి. ఇక వన్యమృగాలు 72. ఇది కూడా మనకి మార్చి 3వ తారీఖున మనకి జరిగింది. ఇక ఈ సంవత్సరం మనం థీమ్ కనుక తీసుకుంటామంటే ఫారెస్ట్ లైవ్లీహుడ్, తర్వాత వచ్చరికి సస్టైనింగ్ పీపుల్ అండ్ ప్లానెట్ అన్నాడు. సస్టైనింగ్ అంటే కొనసాగించడం అంటే అర్థం ఏంటిది, వాటిని లైఫ్ని ఎండ్ చేయకూడదు, అవి కూడా చాలా సంవత్సరాలు బ్రతకాలన్నమాట. సో దాంతోపాటు ఫారెస్ట్ అండ్ లైవ్లీహుడ్స్, తర్వాత ఎవరు జనాభా మరియు ప్లానెట్ అంటే గ్రహం కిందికి వస్తుంది. సో ఇది మనకి ఇవ్వటం అనేటువంటి జరిగింది. సో కాబట్టి అభ్యర్థులు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే డేట్స్తో పాటు థీమ్స్ గుర్తుపెట్టుకోవాలి, ఆర్గనైజేషన్ ఎవరు రన్ చేస్తున్నారో గుర్తుపెట్టుకోవాలి, ఏదైనా చట్టాలు ఏమైనా ఉన్నట్లయితే మనం గుర్తుపెట్టుకున్నామంటే ఈజీగా గుర్తుపెట్టుకోవాలి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.